కొంతమంది పల్లీలను ఇష్టంగా తింటారు. కొందరు వేరుశనగ గింజలను ఉడకబెట్టుకుని తింటే కొంతమంది వేయించుకొని తింటుంటారు. మరికొంతమంది పచ్చివే ఇష్టంగా తింటారు. అసలు పచ్చి పల్లీలు తినడం మంచిదేనా? పల్లీలు తింటే ఏమవుతుంది అనేది తెలుసుకుందాం. పచ్చి పల్లీలలో బోలెడు పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పల్లీలను తినడం మంచిదే. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిని వల్ల ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. ఎముకల బలం పెరుగుతుంది. మన ఎముకలను లోపల నుండి బలోపేతం చేస్తాయి. పల్లీలలో ఉండే ఫైబర్ కారణంగా ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఫలితంగా మనం బరువు కూడా తగ్గొచ్చు. పల్లీలు వృద్ధాప్యం దరిచేరకుండా నిత్య యవ్వనంతో ఉండేలా చేస్తాయని కొంతమంది చెప్తారు. వయసు మీద పడ్డట్టు కనిపించకుండా, శరీరం పైన ముడతలు రాకుండా నున్నగా ఉంచేలా పల్లీలు చేస్తాయి. పల్లీలను పరిమిత మోతాదులో తింటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. అయితే పచ్చి పల్లీలు తినడం మంచిదే అయినప్పటికీ వాటిని ఎక్కువ మోతాదులో తినడం మాత్రం మంచిది కాదు. అధికంగా తింటే అనవసరమైన ఇబ్బందులు వస్తాయి. బరువు పెరిగే సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలర్జీలతో బాధపడేవారు పచ్చి వేరుశనగ గింజలను తినకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే నానబెట్టి లేదా ఉడికించి తింటే మంచిది. మొత్తం మీద పల్లీలను ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యమే కాబట్టి నిరభ్యంతరంగా పల్లీలు తినవచ్చు. కాకుంటే పరిమిత మోతాదులో తినడం ముఖ్యం. పరిమిత మోతాదులో తినకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.